హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా పేరు పుష్పా గాంధీ. ప్రణయ సంగమం 37వ భాగం. మామ్, నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళండి అని చెప్పేసి మెట్లెక్కుతున్నాడు విక్రమ్. ఇప్పుడు నువ్వు రాలేదు అంటే నేను కూడా తినను, ఇక నీ ఇష్టం అని అక్కడే చైర్లో కూర్చునిపోతారు శ్యామల గారు. ఆమె ఆ మాట చెప్పగానే ఇంకో మాట చెప్పకుండా 5 మినిట్స్లో వస్తానమ్మా అని తన రూమ్కి వెళ్ళిపోతాడు. చెప్పినట్టుగానే 5 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు విక్రమ్. అప్పటికే ఫుడ్ ఐటమ్స్ అన్నీ వేడి చేసి పెట్టున్నారు ఆవిడ. విక్రమ్ వచ్చి కూర్చోగానే ప్లేట్లో వడ్డించడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు ఏమీ మాట్లాడుకోరు కొద్దిసేపు. వడ్డించడం అవ్వగానే పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటారు ఆవిడ. విక్రమ్ తినబోతూ నువ్వు తినుకుంటే నేను తినను అన్న మాట ఇందాక తల్లి అన్నట్టు గుర్తు రావడంతో వెంటనే తన ప్లేట్లోని చపాతీని తుంచి కర్రీతో మిక్స్ చేసి ఆమె నోటికి అందిస్తాడు విక్రమ్. విక్రమ్ చేసేది అంతా చూసిన శ్యామల గారికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తల్లి కళ్ళల్లో నీటిని చూసిన విక్రమ్, మా ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఆ కన్నీళ్ళు అంటూ ప్రేమగా మాట్లాడేసరికి ఆ కన్నీటిని తుడుచుకుంటూ విక్రమ్ చేతిలోని చపాతీ తింటారు ఆవిడ. అలా 2-3 సార్లు పెట్టాక ఇక నాకు చాలు నాన్న, నువ్వు తిను అంటూ ఆమె కూడా విక్రమ్కి తినిపిస్తారు. ఇంకా పెట్టబోతున్న విక్రమ్ని వారించిన తల్లితో, ఏమమ్మా, మా అమ్మకి నేను తినిపించకూడదా? తినిపించాలి అని నాకు ఉండదా? మా అమ్మకి నేను తినిపించకూడదు అంటే అమ్మ కూడా నాకు తినిపించకూడదు అని అలిగినట్టే మొహం పక్కకి పెట్టుకుంటాడు విక్రమ్. ఎంత ఎదిగినా తల్లి దగ్గర ఇంకా చిన్నపిల్లాడి అలుగుతున్న విక్రమ్ని చూస్తుంటే విక్రమ్ చిన్నతనం గుర్తొస్తుంది ఆవిడకి. ఇందాకటి కన్నీటి బదులుగా చిరునవ్వు మెరిసింది ఆమె కళ్ళలో. అందుకే అంటారేమో తల్లికి బిడ్డలు ఎంత ఎదిగినా ఎప్పటికీ చిన్నపిల్లలే అని. విక్రమ్ అలా అలగడంతో ఇక చేసేది ఏమీ లేక ఇద్దరు ఒకరికొకరు తినిపించుకొని తినడం పూర్తి కాగానే హ్యాండ్ వాష్ చేసుకొని విక్రమ్ హాల్లోని సోఫాలో కూర్చుంటాడు. శ్యామల గారు మాత్రం కిచెన్ అంతా నీట్గా సర్ది తన రూమ్లోకి వెళ్ళడానికి వెళ్తుంటారు. అలా వెళ్తున్న ఆవిడని అమ్మా అని విక్రమ్ పిలవడంతో ఆగి చూస్తారు. ఏంటి నాన్న, నువ్వు ఇంకా నీ రూమ్కి వెళ్ళలేదా? అరే నేను చూడనే లేదు అంటూ విక్రమ్ దగ్గరికి వస్తారు శ్యామల. విక్రమ్ కూర్చోమన్నట్టు తన పక్క ప్లేస్ చూపిస్తాడు. శ్యామల గారికి విషయం అర్థమైంది. ఇప్పుడు విక్రమ్ ఏం మాట్లాడబోతున్నాడో. అందుకే సైలెంట్గా విక్రమ్ పక్కనే కూర్చున్నారు. విక్రమ్ ఆమె వైపుకు తిరిగి కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని సున్నితంగా నిమురుతూ, వాడిని వదలునమ్మా, వాడికి తగిన శిక్ష పడేలా చేస్తాను. నువ్వు ఏం మనసులో పెట్టుకోకు అమ్మా, వాడి మాటలని అసలు పట్టించుకోకండి, పిచ్చుకుక్క లాంటి వాడు అని ఏదో చెప్పబోయి ఆపేస్తాడు. విక్రమ్ చెప్తున్న మాటని శ్రద్ధగా వింటున్న ఆవిడ విక్రమ్ చెప్పడం ఆపగానే ఏంటన్నట్టు చూస్తారు. ఇక చెప్పక తప్పదు అనుకొని, వాడి పేరు రాజ్, మన కాలేజీలోనే జూనియర్ లెక్చరర్గా 1 ఇయర్ బ్యాక్ జాయిన్ అయ్యాడు, అది కూడా డాడ్ని మాయ చేసి అని విక్రమ్ చెప్పగానే ఆమె కళ్ళు వెడల్పుని సంతరించుకుంటాయి. అవునుమా, నేను చెప్తున్నది నిజం. వాడు డాడ్ మంచితనాన్ని యూస్ చేసుకుని కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఎలా అన్నది తెలియదు కానీ డాడ్ దగ్గర మంచి ప్రశ్న కొట్టేశాడు కావాలనే అని చెప్తున్న విక్రమ్ మాటలకి, ఏంటి విక్రమ్, నువ్వు చెప్తున్నది నిజమేనా అని ఆశ్చర్యంగా అడుగుతారు ఆవిడ. ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు ఆమెకి. భర్త అంత ఈజీగా కాలేజ్లో అలాంటి వాడికి జాబ్ ఇచ్చాడు అంటే. నిజం అమ్మా, అందుకే ఇవాళ ఏదైతే జరిగిందో అది డాడ్కి తెలియనివ్వకండి. ఆ కోతికి కూడా గట్టిగా చెప్పు అని కావ్యని ఉద్దేశించి చెప్తాడు విక్రమ్. ఒకవేళ ఆయనకు తెలిస్తే హర్ట్ అవుతారు. తను నమ్మిన మనిషే తన మనిషిని అనకూడని మాటలు అన్నాడు అని తెలిస్తే. ఇలా మాట్లాడుతున్నప్పుడే తన వాచ్లో నోటిఫికేషన్ రావడంతో టైం చూసి, ఓకేమా, మీరు ప్రశాంతంగా పడుకోండి అని అక్కడి నుండి వెళ్ళడానికి లేస్తాడు విక్రమ్. అలా లేచిన వాడు కాస్త ఆగి, అయినా అమ్మా, మీరు షాపింగ్కి ఎందుకు వెళ్ళారు ఆ టైంలో అని అడుగుతాడు విక్రమ్ సందేహంగా. విక్రమ్ ప్రశ్నకి సమాధానంగా, అంటే నాన్న కావ్య ఉందిగా అంటున్న తల్లి మాటలకి, ఉంటే ఏంటి మామ్, తను తీసుకెళ్ళవందా మిమ్మల్ని అని సీరియస్గా అడుగుతాడు విక్రమ్. విక్రమ్ వాయిస్లో తేడా తెలియడంతో కావ్యని ఏమంటాడో ఏమో, మళ్ళీ అది బాధపడుతుంది అనుకుంటూ, లేదు నాన్న, తను నీతో పాటు మన కాలేజ్కి వస్తాను అంటే నువ్వు నీ ఫ్రెండ్ని కలవాలి, ఇవాళ కుదరదు అన్నావుగా, అందుకే అలిగి కూర్చుంది, టిఫిన్ కూడా సరిగా చేయలేదు. లంచ్ టైంకి ఏదో తనకి కావాల్సిన వస్తువు తెచ్చుకోవడానికి షాపింగ్ వెళ్తున్న అత్త అని నాతో చెప్పింది. నేను ఇంట్లో ఖాళీనేగా అని తనతో నేను వస్తాను అని చెప్పి వెళ్ళాను.
షాపింగ్ అంతా అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు అలా జరిగింది అని చెప్తారు ఆవిడ విక్రమ్కి. ఇందులో కావ్య తప్పు ఏమీ లేదు, నేను వెళ్లకుండా ఉండాల్సిందని తలదించుకుంటుంది ఆవిడ. విక్రమ్కి బాగా అర్థమయ్యింది, కావాలనే కావ్యని సేవ్ చేయడానికి నాతో మామ్ ఇలా చెప్తున్నారని. కావ్య తప్పు ఏమీ లేదని, ఇంకా ఇంట్లో ఖాళీగా ఉన్నానని వెళ్ళానని చెప్తున్నారు. అసలు డాడ్ని ఇలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో వదిలి కావ్యతో షాపింగ్ చేయడానికి వెళ్ళే మనిషి కాదు అమ్మ. తనకు తెలియదా తన తల్లి మనస్తత్వం, తన తల్లికి తండ్రి అంటే ఎంత ప్రేమో అనేది చిన్నప్పటి నుండి చూస్తున్నాడు. ఇప్పుడు ఇలా చెప్పగానే ఎలా నమ్మేస్తాను అనుకుంటున్నారు మా అమ్మని మనసులోనే అనుకుంటూ, పైకి మాత్రం హో అవునా, సరే అమ్మా, ఇంకెప్పుడైనా మీకు ఏం అవసరమైనా ఖాళీగా ఉన్నారు అని ఫీల్ అయినా ఒక మాట నాకు చెప్పండి, మీరు ఎక్కడికి వెళదామంటే అక్కడికి నేనే స్వయంగా తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్రమ్. వెళ్తున్న కొడుకునే చూస్తూ తను కూడా వెళ్ళిపోతారు రూమ్లోకి. గాఢ నిద్రలో ఉన్న భర్తని చూస్తూ ఎప్పటికో నిద్రపోతారు ఆవిడ. విక్రమ్ రూమ్లోకి వెళ్ళి బాగా టైర్డ్ అయినట్టు అనిపిస్తుండడంతో బెడ్ మీద వాలిపోతాడు. మార్నింగ్ నుండి జరిగింది అంతా గుర్తు చేసుకుంటాడు మరొకసారి. చివరిగా కళ్ళ నిండా నీళ్లతో నిన్ను కుండలని తలపిస్తున్న ప్రణయ్ రూపు గుర్తుకు రాగానే మనసు చివుక్కుమంటుంది విక్రమ్కి. మనసంతా అదోలా బాధతో నిండిపోతుంది. ప్రణయ్తో మాట్లాడు అని మనసు ఒకటే పోరు పెడుతుంది. కానీ ఇవాళ ఏదైతే జరిగిందో దాని వలన ప్రణయ ఎంతలా బాధపడిందో ఆలోచిస్తుంటేనే వెంటనే ప్రణయ్ని తన గుండెలకు అదుముకోవాలి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కుదరదు కనుక ఒకసారి మాట్లాడాలి అని బలంగా కోరుకుంటుంది విక్రమ్ పిచ్చి మనసు. అనుకున్నదే తడువుగా ఫోన్ చేతికి తీసుకుంటాడు విక్రమ్. విక్రమ్ కనసాలలో ఇంటికి చేరుకుంటుంది ప్రణయ. తన స్కూటీ పార్క్ చేసి బ్యాగ్ భుజాన వేసుకొని తలుపు దగ్గర నిలబడుతుంది. కనులని గట్టిగా మూసుకొని దీర్ఘంగా గాలిని పీల్చుకుంటుంది ప్రణయ. ఒక్కసారిగా కనులను తెరచి నవ్వడానికి ట్రై చేసి రాణి నవ్వుని బలవంతంగా పెదాలపై లాక్ చేసి డోర్ నాక్ చేయడానికి చేతిని ఎత్తగానే తెరుచుకున్న తలుపుని చూస్తూ ఎదురుగా ఉన్న తల్లిని చూసి చిన్నగా నవ్వడానికి ట్రై చేసి సక్సెస్ అవుతుంది ప్రణయ. తననే చూస్తున్న తల్లిని దాటుకుని లోపలికి వెళ్ళిపోయి సోఫాలో వాలిపోతుంది ప్రణయ. ఎదురుగా నిల్చున్న పలకరించకుండా అలా వెళ్ళిపోయిన కూతుర్ని చూస్తూ ఏంటిది ఇలా వెళ్ళిపోతుందని అనుకుంటూ సుధాగారు కూడా హాల్లోకి వెళతారు. బ్యాగ్ని పక్కకి విసిరేసి కాళ్ళని చాపుకుని సోఫాలో పడుకుండిపోతుంది ప్రణయ కళ్ళ మూసుకొని. ప్రణయ్నే చూస్తూ వచ్చి నుదురు మీద చేతిని ఉంచి చూస్తారు ఆవిడ. కొంచెం వేడిగా అనిపించడంతో వెళ్ళి తడిగుడ్డ తీసుకొచ్చి ప్రణయ నుదుటి మీద పెట్టగానే చల్లగా తగిలిన నీటి చెమ్మకు కళ్ళు తెరిచి చూస్తుంది ప్రణయ. నువ్వు పడుకో, నేను వెళ్ళి కాఫీ తెస్తాను అనేసి కిచెన్లోకి వెళ్ళిపోతారు సుధాగారు. మూసిన కనినప్పుల చాటు నుండి వెచ్చని కన్నీరు కంటి కొనల నుండి జుట్టులోకి ఇంకిపోతుంది ప్రణయ ప్రమేయం ఏమాత్రం లేకుండానే. ఈలోపు కమ్మని కాఫీతో ప్రత్యక్షం అవుతారు సుధాగారు. ప్రణయని మెల్లిగా లేపి కూర్చోబెట్టి కాఫీ అందిస్తారు చేతికి. తలనొప్పిగా ఉండేసరికి కాదనకుండా కప్ ఖాళీ చేస్తుంది ప్రణయ. అప్పటి వరకు ఓపికగా కూర్చున్న సుధాగారు మెల్లిగా మాటలు కలుపుతారు ప్రణయ్తో. ఏమైంది తల్లి, అలా ఉన్నావు? ఒళ్ళి కాలిపోతుంది కూడా. ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదా? కాలేజ్ టైం అయినా నువ్వు ఇంకా ఇంటికి రాకపోయేసరికి కంగారు పడిపోయాను అనుకో. చాలాసేపు చూశాను నువ్వు వస్తావని, అయినా రాకపోయేసరికి మనసు ఊరుకోక ఫోన్ చేశాను నీకు. నువ్వు లేవంటగా నీ ఫ్రెండ్ సుగన లిఫ్ట్ చేసింది, చెప్పే ఉంటుందిగా నీకు అని మాట్లాడుతూ ప్రణయ్ని చూస్తున్నారు ఆవిడ. తల్లి చూపులకి జాగ్రత్త పడుతూ హా అమ్మా చెప్పింది సుగుణ. తనకి పెళ్లి చూపులంట, మంచి శారీ తీసుకోమని ఆంటీ చెప్పారట. తనేమో నాకు సెలక్షన్ రాదే, నువ్వు నాతో రా అని ఒకటే గోల అనుకో. తప్పక వెళ్ళాను. అక్కడ అది ఇది అని తిప్పి తిప్పి చూస్తుందే కానీ కొంటుందా అంటే లేదు. అందుకే లేట్ అయిందమ్మా. త్వరగా వచ్చేద్దాం అనుకుని వెళ్ళామా, కానీ లేట్ అయింది. నీలాగే ఆంటీ కూడా కాల్ చేశారు తనకి. మీ ఇద్దరి కాల్స్కి త్వరపడి ఇలా ఇప్పటికి వచ్చాము అని గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంది ప్రణయ. అంతా విన్న సుధాగారు సర్లే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఈలోపు నేను భోజనం వడ్డిస్తాను అని చెప్పగానే టక్కున తన రూమ్లోకి తూరిపోతుంది ప్రణయ. ఓపిక లేకున్నా అలాగే పడుకుంటే తల్లి కూడా తినదని తెలుసు కాబట్టి ఎలాగలా ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటుంది ప్రణయ. ఇప్పుడు ఎలా ఉంది ప్రణయ అంటూ నుదురు మీద చేతి పెట్టి చూడగా చల్లగా ఉండడంతో ఊపిరి పీల్చుకుంటారు ఆవిడ. బయట తిరగడం వల్ల ఆ వేడి ఉందేమో అనుకుని.
ప్రణయ్కి తినాలని లేకున్నా తల్లి కోసం తిన్నాను అని అనిపించి లేచేస్తుంది. అమ్మా పడుకుంటాను, నిద్రొస్తుందని చెప్పగానే సరే నువ్వు వెళ్ళు అని ఆవిడ తింటున్నారు. రూమ్లోకి వెళ్ళిన ప్రణయ బోర్లా పడుకొని దిన్నుని గట్టిగా పట్టుకొని ఆలోచిస్తుంది. జరిగిన దాంట్లో తన తప్పు కానీ ప్రమేయం కానీ ఏమాత్రం లేదు అని తెలిసినా ఎందుకో ఈజీగా తీసుకోలేకపోతుంది ప్రణయ. అమ్మాయిలు అంటే అంతలోకువా? పై మెరుగులకే పడిపోతారా? విలువలను మరచి అలా ఎలా ముక్కు మొహం తెలియని వాడిని నమ్ముతారు? అసలు తప్పు అమ్మాయిలదేనా, అబ్బాయిల తప్పు లేదా? ఇలా ఆలోచిస్తూ మనసు మెదడు తనువు అలసిపోవడంతో నిద్రాదేవి వడిలోకి తనకే తెలియకుండా జారిపోతుంది. ప్రణయ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఇవాల్టి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదర్లు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.